హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎటువంటి సాసెస్, మసాలాలు లేకుండా ఇంట్లోనే హెల్తీగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. అందులో కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఎన్ని వెజ్జీస్ ఉంటే అన్ని వెజ్జీస్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఓన్లీ క్యారెట్ అవైలబుల్‌లో ఉంటే అదొకటే వేశాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలన్నమాట. నేను 3 ఎగ్స్ అయితే వేశాను ఇక్కడ. మనం వన్స్ ఎగ్స్ వేసినప్పటి నుంచి గరిటెతో మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచిగా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఎందుకు అంటే ఎగ్ వేశాక అంతా కూడా ఉండలు ఉండలుగా ఉండిపోద్ది. ఎక్కువ బాగా మిక్స్ చేసామనుకోండి ఆ ఎగ్ చిన్న చిన్న పీసెస్‌గా అయిపోద్దనమాట. అలా ఉండడం వల్ల పిల్లలు తెలియకుండానే ఎగ్ అని తెలియకుండానే తింటారనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడంతా మంచిగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా వచ్చేలాగా అంతా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ అయితే యాడ్ చేసేసాననమాట. సో ఇంతే అండి, చాలా సింపుల్. వన్స్ ఆ రైస్ యాడ్ చేశాక అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవడం అంతే. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, హెల్దీ కూడా అనమాట. వెజ్జీస్ ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎన్ని వెజ్జీస్ అవైలబుల్లో ఉంటే అన్నీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అయితే ఇలా గార్నిష్ చేసేసాను. సో సింపుల్. ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.